పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి గేదె వచ్చేసి రెండో ఈత గేదె డెలివరీ అయింది. గేదె డెలివరీ 6 రోజులు అయిందండి. ఇప్పటికి ప్రస్తుతం దీని దగ్గర పాలు వచ్చేసి ఉదయం 5 లీటర్లు, సాయంత్రం 4 లీటర్లు చొప్పున పాలు ఉన్నాయి. ఉదయం సాయంత్రం 2 పూట్ల పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనమంటున్నారు. ఎప్పుడైతే గేదె కావాలనుకున్నప్పుడు 2 పూట్ల పాలు చూసుకున్న తర్వాతనే కొనండి. దీని ధర విషయానికి వచ్చేసరికి అయితే మనకు 1,10,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్ కాదు. మనం గేదె దగ్గరికి వచ్చి 2 పూట్ల పాలు చెక్ చేసుకొని బేరం ఆడుకుంటే రేట్ తగ్గిస్తారు. ఇంకో 2 గేదెలు ఉన్నాయి, అవి కూడా పాలు తీస్తున్నారు. వీడియో లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. పాలు లైవ్ మిల్కింగ్ వీడియో చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. గేదెని అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఈ పెద్ద గేదెని చూపిస్తాను. హైట్ కొంచెం తక్కువగా ఉంది, సైజు మాత్రం చాలా బాగుంది. జాడుంది, హైట్ కొంచెం తక్కువ ఉంది. దీనికి పాలు తీసినలేయా? ఏం చూడయా? ఈయన 6 రోజులైందా? పాలు ఎన్ని చెప్పారు దీనికి? 5, 6 5 ఇచ్చినా చాలులే కనా. 2 పూట్ల పాలు చూసుకోవచ్చా? చూసుకోవచ్చు. 2 పూట్ల పాలు చూసుకోవచ్చు. దారిలో మెత్తగానే వస్తాను కదా. దార దున్నపోద్దుడాయా? పేదోడు చూడు. ధర ఎంత చెప్తున్నాయా? 1,10,000. పేదోడా? ఈ 2 గేదెలు చూపిస్తాను చూడండి. ఈ 2 కూడా డెలివరీ. ఈ 2 పాలు చెక్ చేసుకోవడం కోసం ఒక రైతు ఇచ్చారు. నిన్న సాయంత్రం చూసిపోయారు. మళ్ళీ ఒకసారి పాలు చెక్ చేసుకుంటాము. 4 దారులు కరెక్ట్గా వస్తున్నాయో, ఎన్ని లీటర్ పాలు వస్తాయో తెలియదు కదా, ఒకసారి చూసుకుంటామని చెప్పారు. నిన్న సాయంత్రం చూసుకున్నారు ఆల్రెడీ. 2 పూటలు చూసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. చూడండి, పాలు తీస్తున్నారు. గురువు రాదు మా నాటు గేదెలు పాలు కూడా గట్టిగా ఉంటాయి. గేదెలు అయితే ఇటువంటి చిన్న గేదెలు ఎప్పుడు ఉంటాయండి. పెద్ద గేదెలు మాత్రం కొంచెం రేరుగా ఉంటాయి. అంటే పెద్ద గేదెలు కూడా ఉంటాయి, ఒక 5, 6 అంతే, అంతకంటే ఎక్కువ ఉంటాయి పెద్ద గేదెలు. చిన్న గేదెలు అయితే మాత్రం ఇప్పుడు ఉంటాయి. మీరు ఎప్పుడు వచ్చినా సరే మేము చూపిస్తాను. మీరు వచ్చేటప్పుడు నాకు ఒకసారి కాల్ చేస్తారండి. ఎందుకంటే అందుబాటులో లేకపోతే మాత్రం మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే మా అడ్రస్కి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తున్నారు. అన్న మీరు ఎక్కడున్నారన్నా, మేము వచ్చామని చెప్తున్నారు. మా అడ్రస్కి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే నేను అందుబాటులో లేకపోతే మీరు అక్కడ బయలుదేరేటప్పుడు ఒకసారి ఫోన్ చేసినట్లయితే నేను విషయం చెప్తాను, ఉండను అనేది. చూడు గేదెలు పాలు ఇచ్చేటి వస్తున్నాయి. చిన్న గేదె అయినా సరే పాలు మాత్రం 2.5 లీటర్ చొప్పున పాలు ఉన్నాయి. మీకు చూపిస్తాను చూడండి లైవ్లో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూపిస్తాను. రేట్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయన్న. ఎందుకంటే ఎండాకాలం సీజన్ కాబట్టి కొంచెం రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. రేట్లు తక్కువ ఉన్నాయని చెప్పి నేను మిమ్మల్ని రమ్మని తక్కువ రేట్లు చెప్పండి, ఎక్కువ రేట్లు చూపిస్తే మాత్రం బాగోదు. కాబట్టి నేను ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్తున్నా. దారులు చూసుకోవచ్చు. పాలు చూడండి, ఒక డబ్బా పోసినారు, 2 డబ్బా తీస్తాను. లీటర్ డబ్బా అది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మాత్రం చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చేయడం జరిగింది. ఇంకో గేదె ఉంది, అది కూడా చూపిస్తాను. ఈ 2 గేదెలు కూడా వాళ్ళు పాలు చూసుకోవడానికని వచ్చారు. చాలామంది అడుగుతున్నారన్న మిల్కింగ్ తీసే వీడియో పెట్టండి అని అడుగుతున్నారు. అలాగే చిన్న గేదెలు పెట్టండి అని అడుగుతున్నారు. అందుకే ఒక పెద్ద గేదె, 2 చిన్న గేదెలు చూపిస్తున్నాను మీకు. కాలు కూడా ఎక్కడ కూడా ఎత్తడం లేదండి. లాస్ట్ వరకు పాలు తీసినంతసేపు కూడా సైలెంట్గానే ఉంది గేదె. ఇప్పుడు రైతు చేత కూడా మాట్లాడిస్తాను మీకు. అంటే కొన్న అతని దగ్గర కూడా మీకు మాట్లాడిస్తాను. అతను ఏం చెప్తారు వినండి వారి మాటల్లోనే. 2కి కొన్నారు. నాటుకి ఏదైనా సరే చిన్నగా ఏదైనా సరే
2.5 లీటర్ పాలు ఉన్నాయి. ఇప్పుడు సాయంత్రం 2 లీటర్లు ఉన్నాయి. నిన్న సాయంత్రం చూసుకున్నారు, మళ్ళీ ఉదయం వచ్చి చూసుకుంటున్నారు. కాలు ఎత్తడం కానీ అల్లరి చేయడం కానీ అటువంటిది ఏం లేదండి. సైలెంట్గా ఉంది గేదె. దగ్గరుండి పాలు చూసుకుంటున్నారు చూడండి. అట్లా దగ్గరుండి మనం అన్ని విధాలుగా పాలు చూసుకొని 4 దారులు కరెక్ట్గా వస్తున్నాయా లేదా, ఏమైనా రొమ్ములు మెత్తగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్నప్పుడు ప్రతి ఒక్క అంశం కూడా మనం చూసుకొని చెక్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఒకసారి ఈ విధంగా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకు పూర్తి నమ్మకం ఉంటుంది గేదె పైన. డెలివరీ అయినటువంటి గేదెలు మాత్రం ఖచ్చితంగా చూడమని చెప్తాను నేను. ఒకసారి రైతు మాట్లాడు. అవి ఊరక దారాలు పిండి మసాలుగా అడుగు. ఈ 2 గున్నువయ్యా? ఈ 2 గున్నువా? 2 పాలు చూసుకున్నా? పాలు బాగా ఇచ్చినాయా? ఎవరు మీదే? అట్లూరు దగ్గర. 2 ఎంత గున్నువా? 1,30,000 వద్దులే, మనం ఆయన చెప్పినట్టే కానీ. ఆయన చెప్పినట్టు కాదు, నువ్వు కొని చెప్పు. ఆయన చెప్పింది కదా. నువ్వు ఎంత కొన్నువా? 1,06,000 కొన్నువు. 2 పూటలు పాలు చూసుకున్నావు? 2 నెలలు చూసుకున్నా? అది ఇచ్చిన పాలు బురుగు బాను 3.5 ఇచ్చిందే. అయిపోయినారు 2 రొమ్ములు. చూసుకు దారులు చూసుకుంటారు. సార్లే వదిలేమ్మా, పని దూడకు వదిలే. పాలు పెరుగుతాయిలేమ్మా, లేదోడు కదా. ఇలా బయటకు పోయి తిరిగి వచ్చేటి పచ్చిగడ్డ వేసేటి బాగా పెరుగుతాయిలే. చాలా ఇంక దొన్న వదిలేమ్మా. మేపుకుంటలే, కొత్తగా పెట్టేవాళ్ళు కదా మా, జాగ్రత్తగా మేపుకుంటలే. దొన్నిపో. అయ్యా ఈ గేదె చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా పాలు పిండుకోవడం జరిగింది. ఇది కూడా చెక్ చేసుకున్నారు. లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తీయడం జరిగింది వీడియో. పాలు మంచిగా వస్తున్నాయండి. పాలు మాత్రం చాలా మంచిగా వస్తున్నాయి. చాలా మెత్తగా ఉన్నాయి దారాలు కూడా. రొమ్ములు కూడా మెత్తగానే ఉన్నాయి. చూసుకోవచ్చు పాలు తీసే విధానంగా. ప్రతి ఒక్కటి కూడా బాగున్నాయండి. పాలు మాత్రం మంచిగానే ఉన్నాయి. చూడి గేదెలు ఏంటంటే మనం నమ్మకంగా తీసుకెళ్లాల్సిందే అన్న. పాల గ్యారంటీ ఎవరెవరు. డెలివరీ అయినటువంటి గేదెలు మాత్రం 2 పూటలు కాబట్టి 3 పూటలైనా పాలు చూసుకోండి అయ్యా, ఇబ్బంది ఏం లేదు. మీరు పాలు చూసిన తర్వాత కొనండి అని చెప్తున్నారు.
గేదెని అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు వదులే. మంచి క్వాలిటీ గల గేదె. ఇప్పుడు చిన్న గేదెలైనా సరే పాలు మాత్రం మంచిగా ఇస్తున్నాయి. అది చేస్తాను. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అన్న. ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరగదు, ట్రాన్స్పోర్ట్ మనమే పెట్టుకోవాలి. చాలామంది అడుగుతున్నారు అన్న ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఇస్తారని. ట్రాన్స్పోర్ట్ ఇవ్వరన్నా, వీళ్ళు తెచ్చుకొని అమ్ముకుంటూ ఉంటారు. గేదెలు అయితే మంచిగా ఉన్నాయి. చిన్న గేదెలైనా సరే అధికంగా పాలు ఇచ్చేటువంటి గేదెలు ఇవి. ఇందాక మీరు చూసినారు కదా, అది 2.5 లీటర్ల పాలు ఉన్నాయి. ఇప్పుడు సాయంత్రం 2 లీటర్ల పాలు ఉన్నాయి. నిన్న సాయంత్రం కూడా పాలు చూసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఉదయాన్నే వచ్చేసారు. ఇప్పుడు కూడా పాలు చూసుకుంటున్నారు. దీనికైతే 4 దాకా ఉన్నాయండి పాలు. అంటే బురుగు పను 3.5 వస్తాయి. చూడండి, పాలు అలా పక్క పోకుండా అక్కడి దగ్గర ఉండి చూసుకుంటున్నారు. ఇది నాటుపరం అండ, నల్ల గేదె. అది పక్కన ఉండేది పక్క నాటు గేదె. ఒకటి వచ్చేసి 47,000 పడింది. 2 మీద 1,06,000 పడింది అన్న. ఒకటి 58,000, ఒకటి 47,000. ఇది 58, అది 58 పడిందిలే. నాటుగేది కూడా 48. దూరంగా ఉండేమ్మా. చెప్పడం అయితే బేరం 1,30,000 దాకా చెప్పారండి. 1,10,000 ఇస్తామన్నారు. లేదన్నా మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ మన దగ్గర నుంచి వచ్చారు, యూట్యూబ్ నుంచి చూసి వచ్చారు, మీరు ఖచ్చితంగా తగ్గించి ఇవ్వాలని చెప్పేసి మేము కొంచెం బేరం అడిగి తగ్గించి ఇప్పించాం. ప్రతి ఒక్క అంశం కూడా దగ్గరుండి చెక్ చేసుకోవడం జరిగింది అతను. అట్లా చెక్ చేసుకున్నప్పుడే మనకు బాగుంటుందండి. ఎందుకంటే మన తర్వాత తీసుకెళ్ళిన తర్వాత మనం బాధపడే కంటే ముందే మనం అన్ని విధాలుగా చెక్ చేసుకుని తీసుకుంటే మాత్రం మనకు ఎటువంటి సందేహం ఉండదు. మనం వీళ్ళని అడిగేదానికి కూడా ఉండదు మనకు అట్లా. కాబట్టి 2 పూట్ల మనం పాలు చెక్ చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. చూడండి, 3 పోసారు, 3 లీటర్లు పోసారు. ఇంకా ఉన్నాయి. నేను సాయంత్రం అతనే పాలు దగ్గరుండి తీసుకోవడం జరిగింది. అతనే తీసుకున్నారు అతని చేతులతోనే. ఇప్పుడు ఆమె తీయమన్నారు. నిన్న సాయంత్రం వచ్చేసి దగ్గర 3 లీటర్లు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడైతే బురుగు బాను 3.5 ఉంటాయి. ఒక రొమ్ము వదిలేస్తున్నారు తోడుకు. ఈ దూడ వచ్చేసి కొంచెం 20 రోజులు అలా ఉంటుంది. అందుకోసమే 2 రొమ్ములు వదలకుండా 1 రొమ్ము వదులుతున్నారు. ఎందుకంటే పాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 1 రొమ్ము మాత్రం వదులుతున్నారు. చూడండి, ఆ ముందు చూపించిన చూడు గేది మాత్రం చూడు గేది కదా, అది కూడా డెలివరీ అయింది. నేను పోయేసరికి పాలు తీస్తున్నారు కాబట్టి దాన్ని మిల్కింగ్ వీడియో పెట్టలేదు. అదైతే 1,10,000 చెప్తున్నారు. మనం బేరం ఆడుకుని రేటు తగ్గించుకోవచ్చు. 1,10,000, 15 చెప్పారు. మనం బేరం ఆడి రేటు తగ్గించుకోవచ్చు. అది కూడా 2 పూట్ల పాలు చెక్ చేసుకోవచ్చు. పాలు చూసుకొని చెక్ చేసుకొని తీసుకెళ్ళండి. ఇటువంటి గేదెలు మా ఏరియాలో ప్రతిరోజు కూడా ఉంటాయన్న. చిన్న గేదెలు అయితే ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. పెద్ద గేదెలు మాత్రం కొంచెం తక్కువగా ఉంటాయి. అంటే ఒక 10 గేదెలు 5 గేదెలు అలా ఉంటాయి. అదే చూసుకో, చూడండి. దూడ కుదులుద్దులే. ఒక రూమ్. మా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అన్న. కడప జిల్లా బద్వేల్. మీరు వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేసి రండి. ఉన్నీరమ్మా. రేటు వివరాలు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. తక్కువ ఉన్నాయని చెప్పేది ఏం లేదు. ఎంత రేట్లు ఉన్నాయి అంత చెప్తాను. నా సొంత రేట్లు ఏం కావు. రేట్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అది మీరు ఆలోచించుకొని వద్దా లేదో అని మీరు చెక్ చేసుకొని మీరు రండి.
అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటాయి. ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే మీరు వీడియో చూసి కొనుగోలు చేసేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. గేదె క్వాలిటీ చూసుకోవచ్చు. పాలు కూడా చూపిస్తాను. పాలు అయితే మంచిగా ఉన్నాయి. దీనికి బురుగు పాను 3.5 లీటర్ల పాలు ఉన్నాయి. చూడండి గేదె ఎలా ఉందనేది. పాలు కూడా చూపిస్తాను చూడండి మీకు. సర్లేం ఉంటే నీళ్ళు చూడకుండా కదా. అదే